బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా ఇంజనీరింగ్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కి ఒక బిగ్ షాక్ తగిలింది. స్కామ్ కేసులో బిగ్ అప్డేట్ అందించబోతున్నాను ఇప్పుడు నేను మీకు. బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు ఆర్టీవీ అధినేత సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్. మెగా స్కామ్ పైన రవిప్రకాష్ వేసిన పిటిషన్ ని విచారణకు స్వీకరించింది బొంబాయి హైకోర్టు. మెగా స్కామ్ పై వచ్చే వారం ఈ విచారణ జరగబోతోంది. రవిప్రకాష్ తరపున వాదనలు వినిపించబోతున్నారు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్. ముంబైలోని బోరీవాలి తానేల మధ్య ఉన్నటువంటి 16,000 కోట్ల విలువైనటువంటి అండర్ గ్రౌండ్ టన్నెల్ కాంట్రాక్ట్ ని దక్కించుకునేందుకు ఎంఎంఆర్డీఏకి ఫేక్ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించింది మెగా సంస్థ. అయితే మెగా స్కామ్ కు కేసులో సిబిఐ లేదా సిట్ విచారణ ఆదేశించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు ఆర్టీవీ అధినేత రవిప్రకాష్. సో ఎక్కడ ఉన్నటువంటి సెయింట్ లూసియాలో ఉన్నటువంటి ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ భారతదేశంలో అనేక అక్రమాలకి తావిస్తూ అనేక ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలని జారీ చేసిన పరిస్థితి. ఆ ఫేక్ గ్యారెంటీలకు సంబంధించి ఒక బిగ్గెస్ట్ ఎక్స్ప్లోజివ్ బ్రేకింగ్ ని మీరు గతంలో ఆర్టీవీ చూశారు. ఆర్టీవీ మీకు అనేక విషయాలని యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి అనేక ఫ్రాడ్స్ ని ఆ కంపెనీలు ఏ కంపెనీ లాభం చేకూర్చాయి, ఏ కంపెనీలకి లాభం జరిగింది, ఏ కాంట్రాక్ట్ ని ఆ కంపెనీలు దక్కించుకున్న విషయం పైన చాలా క్లుప్తంగా ఇన్ డీటెయిల్డ్ గా ఆర్టీవీ అధినేత సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ మీకు అందరికీ ఇప్పటికే ఆ బిగ్ ఎక్స్ప్లోజివ్ మీకు చూపించారు. అయితే తాజాగా మరొక కాంట్రాక్ట్ ని కూడా దక్కించుకునేందుకు మెగా సంస్థ ప్రయత్నం చేయబోతుంటే దాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం మరోసారి ఆర్టీవీ చేస్తోంది. 16,000 కోట్ల విలువ చేసేటువంటి ఒక టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ ని చేజిక్కించుకోబోతున్నటువంటి మెగా సంస్థ సంబంధించి అవినీతి అక్రమాలని మరోసారి లీగల్ గా ఎదుర్కోబోతోంది. ముంబైలోని బోరీవాలి తానేల మధ్య 16,000 కోట్ల విలువైనటువంటి అండర్ గ్రౌండ్ టన్నెల్ కాంట్రాక్ట్ ని దక్కించుకునేందుకు ఎంఎంఆర్డీఏకి ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించింది మెగా సంస్థ. ఇప్పటికే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కి సంబంధించి అనేక అక్రమాలని వెలికి తీసే ప్రయత్నం ఆర్టీవీ ముందుకు వెళ్తుంటే ఆర్టీవీ గొంతు నొక్కే ప్రయత్నం కూడా చాలా మంది చేస్తున్నారు. కానీ నిజాన్ని నిర్భయంగా ఎప్పుడైనా సమాజ రహితం కోసం సమాజంలో విలువలని సమాజంలో నిజాలను చూపించే ప్రయత్నం ఆర్టీవీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే మరోసారి ఒక బిగ్ ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి ఒక స్కామ్ ని ఇప్పటికే ఎక్స్ప్లోర్ చేసినటువంటి ఆర్టీవీ మరొక అంశాన్ని కూడా వెలికి తీసింది. ఇక బాంబే హైకోర్టు ప్రెసిడెంట్ ఆ పిటిషన్ ని స్వీకరించింది. తన తరపున ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్ ని వాదన వినిపించబోతున్నారు ప్రశాంత్ భూషణ్ అనే సీనియర్ అడ్వకేట్. ఇక తన పిటిషన్లో ఏకంగా ఈ కేసుని సిబిఐ లేదా సిట్ విచారణకు ఆదేశించాలని కూడా రవిప్రకాష్ కోరారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ మధు, ఏం జరిగింది? యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనేక ఫేక్ గ్యారెంటీలని జారీ చేయడంతో పాటుగా అనేక అక్రమాలకు కూడా భారతదేశంలో అడ్డాగా మారిన పరిస్థితి. దానికి ముఖ్యంగా మెగా సంస్థకి అనేక లాభాలు చేకూర్చే విధంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఒక బిగ్గెస్ట్ ఎక్స్ప్లోజివ్ బ్రేకింగ్ ని కూడా ఆర్టీవీ అందరికి చూపించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మరోసారి లీగల్ ఫైట్ కూడా సిద్ధమైంది. అప్డేట్స్ ఏంటి? మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏదైతే ఉందో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా ఫేక్ గ్యారంటీలు సమర్పించారు, దాని ద్వారా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్లు దక్కించుకున్నారు అనేటువంటి అంశం పైన హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు బొంబాయి హైకోర్టు వేసినటువంటి పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. అయితే మెగా స్కామ్ పై వచ్చేటువంటి వారంలో దీనికి సంబంధించిన విచారణ జరగనుంది. రవిప్రకాష్ వేసినటువంటి ఈ పిటిషన్ ని స్వీకరించడంతో ప్రస్తుతం దీనిపైన విచారణ కొనసాగబోతా ఉంది. వాదనలు వినిపించబోతున్నారు రవిప్రకాష్ తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్. ముంబైలో ఉన్నటువంటి బోరివాలి తానేల మధ్య 16,000 కోట్ల విలువైనటువంటి అండర్ గ్రౌండ్ టన్నల్ ప్రాజెక్టు తగ్గించుకున్నారు. ఇదే ప్రాజెక్టు కి ఎంఎంఆర్డీఏ సంబంధించినటువంటి దాంట్లో ఫేక్ గ్యారెంటీలు సమర్పించింది మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎంఈఐఎల్. సో ఈ స్కామ్ లో సిబిఐ లేదా సిట్ విచారణను ఆదేశించాలనేటువంటి తన పిటిషన్ లో ఇప్పటికే ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ కోరుతా ఉన్నారు. మనం గతంలోనే చూసాం యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించినటువంటి స్కామ్ ను బయట పెట్టినటువంటి నేపథ్యంలో ఆర్టీవీ పైన 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అయితే ఆ 100 కోట్ల పరువు నష్టం దావాకి సంబంధించి కేవలం 8 కోట్ల సంబంధించినటువంటి వాల్యుయేషన్ ఉన్న కంపెనీ ₹1 కోటి నగదు చెల్లించింది. అప్పుడు కూడా దీనిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి, అనుమానాలు రేకెత్తాయి. ఈ రోజు ఎట్టకేలకు బాంబే హైకోర్టు విచారణకు స్వీకరించడంతో మొత్తం తేనెత్తుటే కదిలే పరిస్థితి ఉంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ పేరిట ఫేక్ గ్యారెంటీలు సమర్పించి దేశంలో ఇలాంటి కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి పెద్ద పెద్ద సంస్థల బాగోతాలు బయటపడే అవకాశం ఉంది. సో దేశవ్యాప్తంగా అనేక బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారు, ఫేక్ గ్యారెంటీలు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా. అలా తీసుకున్న సంస్థల్లో 1,000 కోట్లు
కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థ ఉండడంతో ప్రస్తుతం ఎటకెలకు బాంబే హైకోర్టు విచారణకు స్వీకరించింది. నెక్స్ట్ వీక్ వచ్చే వారంలో మరింత లోతైన విచారణతో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మనోజ్, థ్యాంక్ యూ మధు. సో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సెయింట్ లూసియానాలో ఎక్కడో ఒక చిన్న ద్వీపంలో ఉన్నటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ భారతదేశంలో అనేక అక్రమాలకి అవినీతికి సహాయ సహకారం అందిస్తూ అనేక కంపెనీలకి మద్దతుగా నిలుస్తూ కొన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతోంది. అందులో భాగంగా గతంలోనే ఆర్టీవీ చాలా కీలకమైన విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక బ్యాంక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. అయినప్పటికీ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ తన సహకారంతో యుగాండాలో ఉన్నటువంటి మరొక ఎగ్జిమ్ బ్యాంక్ సహకారంతో పూర్తిగా తన విలువే $19 మిలియన్ ఉంటే సుమారుగా $123 మిలియన్ గ్యారంటీని ఇష్యూ చేసింది. అంటే సామర్థ్యానికి మించి గ్యారంటీని ఇష్యూ చేసింది. గతంలో మన తెలంగాణలో కూడా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూల్చే సమయంలో కూడా ఒక బిగ్గెస్ట్ న్యూస్ మనం ఎక్స్ప్లోజివ్గా ఆర్టీవీలో చూసాం. ఎటువంటి విధంగా మెగా ఇక్కడ అవినీతికి పాల్పడుతుంది, ఎటువంటి ఫేక్ గ్యారంటీస్ ని చూపించి కాంట్రాక్ట్లు దక్కించుకుంటుందో చూసాం. తాజాగా ముంబైలో ఉన్నటువంటి బోరీవాలా తానేల మధ్య ఉన్నటువంటి ఒక టనెల్, అండర్ గ్రౌండ్ టనెల్ కి సంబంధించి 16,000 కోట్ల విలువైనటువంటి టనెల్ యొక్క నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం కూడా మరొక ఫేక్ గ్యారంటీని చూపించి మరోసారి కాంట్రాక్ట్ దక్కించుకునే ప్రయత్నం మెగా సంస్థ చేసింది. ఎంఎంఆర్డీఏ కూడా ఈ ఫేక్ గ్యారంటీని సమర్పించింది. ఆ విషయం పైన బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు ఆర్టీఓ అధినేత సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్. ప్రస్తుతం ఆ కేసుని స్వీకరించింది హైకోర్టు. తన తరపున ప్రశాంత్ భూషణ్ వాదన వినిపించబోతున్నారు. మరో విషయం, సిబిఐ లేదా మరొక సంస్థకి ఈ కేసును అప్పగించాల్సిందిగా రవిప్రకాష్ తన పిటిషన్లో కూడా పేర్కొన్నారు. ఫేక్ బ్యాంక్ గ్యారంటీని సమర్పించిన మెగా సంస్థ పైన చర్యలు తీసుకోవడంతో పాటుగా ఈ కేసుని సిబిఐ లేదా సిట్ విచారణకు అప్పగించాలని ఆదేశించారు. మరి చూద్దాం, వచ్చే వారం కల్లా ఈ కేసు విచారణ రాబోతోంది. ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు, మెగా సంస్థ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు చూడాల్సి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా ఇంజనీరింగ్ యూరో